నమస్తే. ఈవేళ మనం చూడబోయేది ఏంటంటే, మన స్పిరిచువల్ జర్నీలో ఇవాళ చూసేది చంద్రుడు యొక్క ఎనర్జీని ఎలా వశీకరించుకొని గ్రహించుకోవడం ఎలాగా, దీనివల్ల యూసెస్ ఏంటి, భూమిలో ఈ చంద్రుడు యొక్క ఎనర్జీ ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్నది. ఇప్పుడు జీవితంలో సూర్యుడు, చంద్రుడు, శివుడు, శక్తి. సూర్యుడు అంటే శివుడు, చంద్రుడు అంటే శక్తి. అప్పుడు మన చంద్రుడు యొక్క ఎనర్జీ సకల సౌభాగ్యాన్ని ఇచ్చే ఎనర్జీ అన్నమాట. చంద్రుడు ఎనర్జీ మీన్స్ మనకి మూన్, చంద్రుడు అండ్ ద శక్తి ఎనర్జీ, ఫిమేల్ ఎనర్జీ అంటాం అన్నమాట దీన్ని. ఇది మనం ఎలా మనకి ఈ ఫిమేల్ ఎనర్జీ కంప్లీట్గా మనం ఎలా పొందాలి అన్న దాని గురించి చూద్దాం ఈవేళ. కంప్లీట్గా మనం పొందడానికి మనం ఎప్పుడు పొందగలమంటే, అందుకే పౌర్ణమి చాలా విశేషం ఉంటుంది అన్నమాట. ఈ చంద్రుడు ఒక ఫుల్ ఎనర్జీ ఫామ్ ఉంటుంది కాబట్టి అంత ఎనర్జీ మనకి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే, భూమిలో మనకి దొరుకుతున్న ఒక రకమైన మినరల్ ఏంటంటే కాల్షియం అన్నమాట. ఇది ఎక్కువగా హీట్ అయినప్పుడు ఏమవుతుంది, అది హీట్ని గ్రహించేసుకొని కోల్డ్ చల్లదనాన్ని మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది, బయటికి ఇస్తుంది అన్నమాట. సున్నంకిను చంద్రుడికిను ఒకటే క్యారెక్టర్ ఉంటుంది. సున్నంకి చంద్రుడికి ఒకటే క్యారెక్టర్ ఉంటుంది అన్నమాట. చంద్రుడు అంతే హీట్నంతా గ్రహించేసుకొని కోల్డ్ తత్వాన్ని మనకి ఇస్తుంది. ఈ సున్నం కూడా అంతే అన్నమాట. ఇది భూమిలో మనకి దొరుకుతున్న ఒక మినరల్ అన్నమాట. కాబట్టి మనకి కావలసింది ఏంటంటే, ఇప్పుడు ఏమేం కావాలి ఇది చేసుకోవడానికి, ఈ యొక్క చంద్రుడు యొక్క ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోవడానికి ఏమేం కావాలి అంటే, సున్నం కావాలి. సున్నం అంటే మనం తమలపాకులో వేసుకునే సున్నం కాదు. ఇంట్లో పాతకాలంలో ఇంటికి కొడతాం కదా సున్నం, వైట్ కలర్లో ఉంటుంది కదా, అది రాయి సున్నం అంటారనమాట. ఆ సున్నం ఇంటికి కొట్టే సున్నం అండి. ఆ సున్నం 1 కేజీ, ఒక 1/2 కేజీ పసుపు పొడి. ఆ పసుపు పొడి మంచి ఆర్గానిక్ది తీసుకొని, ఎందుకంటే అది నుదుటి మీద మనం పెట్టుకోవాలి, తర్వాత మంచిగా ఉండడం కోసం 1/2 కేజీ పసుపు పొడి ఆర్గానిక్ది తీసుకోండి. 1 కేజీ సున్నం తీసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, మనం సున్నంని ఒక పాత్రలో వేసుకొని 1 కేజీ మనం చపాతీ పిండిలాగా దీన్ని కలపాలి. 1 కేజీ సున్నం వేసుకొని గ్లౌస్ వేసుకోండి, చేతులు ఏం అయిపోకుండా డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం గ్లౌస్ వేసుకొని ఈ సున్నంలో పసుపు పొడి వేసేసి 1/2 కేజీని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ దాన్ని చపాతీ పిండిలా కలపాలి. బాగా చపాతీ పిండిలా, గ్లౌస్ ఉంటుంది కదా, 2 చేతుల్లో వేసుకొని చపాతీ పిండిలాగా కలిపి అది ఏమవుతుంది, సున్నము పసుపు కలిసినప్పుడు 2 రెడ్గా అయిపోతుంది. రెడ్ బాల్ లాగా తయారవుతుంది అనమాట. పెద్ద బాల్ లాగా 1 కేజీ ఉంటుంది కాబట్టి పెద్ద బాల్ లాగా తయారవుతుంది, చపాతీ పిండి బాల్ లాగా తయారవుతుంది అనమాట. దీన్ని మనం ఏ రోజు చెయ్యాలి అని అంటే, పౌర్ణమి రోజు సాయంత్రం చెయ్యాలి. పౌర్ణమి ప్రిపేర్ చేసుకోండి ముందుగానే. పౌర్ణమి సాయంత్రం ఇంకా చంద్రుడు రాలేదు అనే ముందుగా చేసేసుకొని రెడీ పెట్టేసుకొని, ఒక వెండి ప్లేట్లో కానీ, ఇత్తడి ప్లేట్ కానీ, కాపర్ ప్లేట్ కానీ, సిల్వర్ ప్లేట్ కానీ, ఏదో ఒక ప్లేట్లో ఇది పెట్టేసేయాలి. ఈ పెద్ద ముద్ద బాల్లా ఉంటుంది కదా, బాల్లాగా అలా తయారు చేయాలి. ఆ బాల్లాగా మీరే సాఫ్ట్గా దాన్ని చేతుల్లో కొంచెం వాటర్ వేసుకొని దాన్ని అలా తయారు చేసి, ఒక పిండి ముద్దని తయారు చేసి బాల్లాగా పెట్టాలి. ఒక ప్లేట్లో మేడ మీద వెళ్ళి, మనకి లేదు బాల్కనీలో కానీ, మేడ లేని వాళ్ళకి బాల్కనీ అయినా పర్వాలేదు, మనకు కనిపించాలి, చంద్రుడు కనిపించాలి, అంతే కాన్సెప్ట్. అక్కడ మనం కూర్చొని ఒక చిన్న పీటో ఏదో ఒకటి వేసుకొని కింద కూర్చొని దీన్ని ఏం చెప్పాలి అంటే, మనం ఈ చంద్రుడి యొక్క వశీకర తన్మ పొందినందుకు కృతజ్ఞతలు, అంతే అండి. చంద్రుడి యొక్క వశీకరం పొందినందుకు థ్యాంక్స్ అంటే కృతజ్ఞతలు. కంప్లీట్ తెలుగులో చెప్పండి. చంద్రుడి యొక్క వశీకరం పొందినందుకు కృతజ్ఞతలు అని ఎన్నిసార్లు చెప్పాలి? 108 సార్లు. ఇదే ఒక లైనే 108 సార్లు, ఒక 2 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. డైలీ రోజు నైట్ ఇదేం చేయాలి, మనం నైట్ చెప్పేసేసి నైట్ అంతా చంద్రుడిలో ఉంచేసి పొద్దున్న సూర్యుడు రావడానికి ముందుగానే తీసేయాలి.
సూర్యుడు వచ్చేస్తుంది ఇంకా 6 గంటలకు అనగా ముందుగా తీసేయాలి కంపల్సరీ. కొంచెం ఎక్కువ 5 గంటలకు తీసినా నష్టం అయితే ఏం లేదు. తీసేసి లోపల పెట్టేయండి, దేవుడి దగ్గర ఎక్కడైనా పర్లేదు, ఒక మంచి ప్లేస్లో పెట్టేసేయండి. పెట్టేసి మీరు ఏం చేయాలి అంటే ఇంకా ఎవ్రీడే సాయంత్రం చంద్రుడు వచ్చిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి పెట్టి మేడ మీద బాల్కనీలో పెట్టి కూర్చొని 108 సార్లు ఇదే ఎవ్రీడే చంద్రుడి వశీకరం పొందినందుకు కృతజ్ఞతలు, చంద్రుడిని వశీకరం పొందినందుకు కృతజ్ఞతలు అని చెప్పి 108 సార్లు దాన్ని చంద్రుడి దగ్గరే అక్కడే పైనే పెట్టేసేసి మనం వచ్చేయాలి. మార్నింగ్ వెళ్ళి తీసి పెట్టాలి. ఇలా ఎన్ని రోజులు చేయాలి? అమావాస్య వచ్చేదాకా చేయాలి, కానీ అమావాస్య రోజు చెయ్యకూడదు. అమావాస్యకు ముందు రోజు దాకా చేసి అమావాస్య తర్వాత 2 రోజులు, అమావాస్య తర్వాత 2 రోజులు అంటే 3 రోజులు చేయకూడదు. ఇంట్లో కిందనే పెట్టేసుకోవాలి. మనం మేడ మీదకి తీసుకెళ్ళకూడదు. ఇంకా చంద్రుడు ఉండదు కదా, చేయకూడదు. ఇంకా పైకి తీసుకెళ్ళకూడదు, అది పైన పెట్టకూడదు, ఓపెన్గా పెట్టకూడదు. దానిపైన ఒక వైట్ క్లాత్ కప్పేసేసి వదిలేసేయండి ఆ 3 రోజులకి. తర్వాత మూడో రోజు 3 రోజులు వదిలేసి 4th డే అయినా చేయొచ్చు. అమావాస్య నుంచి 3వ రోజు అండి, అమావాస్య తర్వాత 3వ రోజు, 3వ రోజు నుంచి మళ్ళీ పౌర్ణమి దాకా ఇదే సేమ్ అన్నమాట. రోజు మేడ మీద పెట్టడం, ఇదే మాటలు 108 సార్లు చెప్పడం. ఇది చెప్తూ ఉంటే, ఇది చెప్పేసి మనం ఏం చేయాలి, రోజు తీసి పెట్టేసి అయిపోయింది. ఈ పౌర్ణమికి మొదలు పెట్టాం, నెక్స్ట్ పౌర్ణమికి ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ పౌర్ణమితో చేసేసి ఎండ్ చేసేయాలి. 2 పౌర్ణమి చేసామన్నమాట. ఇప్పుడు ఇది ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే, మనకి ఇది ఫైర్ ఎనర్జీని అంతా గ్రహించి పెట్టుకుంటుంది కాబట్టి, కూల్ అయిన ఒక ప్రోడక్ట్ కాబట్టి ఇదేంటంటే చంద్రుడు ఒక ఎనర్జీ అంతా దీనిలో దిగిపోతుందట. అందుకే చంద్రుడికి ఈ సున్నంకి అంత కనెక్షన్ ఉందన్నమాట. ఇది చంద్రుడు మనకి వశీకరమయ్యి మనకి మానసిక సమస్యలు, డబ్బులు సమస్యలు, నిద్రలేని సమస్య, బిల్లి శూన్యం, ఏవల్ అంటారు, అంటే ఈ చేతబళ్ళు ఇలాంటివి, ఇలాంటి వాటిల్లో నుంచి బయటపడడానికి మనకి చాలా హెల్ప్ అవుతుంది ఇది. అండ్ మనకి అప్పులు ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా హీట్ సంబంధించిన ఫైర్ ఎనర్జీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఇది చేసేసుకొని ఏం చేయాలి, అయిపోయింది, నెక్స్ట్ పౌర్ణమికి చేసేసారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, దీన్ని బాగా పౌడర్ చేసి పెట్టేసుకుంటే ఎవ్రీ డే నైట్, అంటే సూర్యుడు పొద్దున్న పూట పెట్టుకోకూడదు. ఇది సూర్యుడు వెళ్ళిపోయాక చంద్రుడు వచ్చిన తర్వాత మన సెంటర్ ఫింగర్లో కొద్దిగా నీళ్ళు కానీ ఆవు నెయ్యి కానీ ఏదైనా పర్వాలేదు కొంచెం కలిపేసుకొని మన సెంటర్ ఫింగర్లో తీసుకొని నుదుటి మీద పెట్టుకోవాలి. ఎప్పుడు సూర్యుడు పోయిన తర్వాత నుదుటి మీద పెట్టుకోవాలి. ఇది రాత్రంతా ఉండొచ్చు, మళ్ళీ పొద్దున్న సూర్యుడు వచ్చే లోపల మనం మొహం కడిగేసుకోవాలి. ఇలా ఉండేటప్పుడు ఇప్పుడు చెప్పిన ఇన్ని బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్సే కాదు, మన చుట్టూ ఉన్న సరౌండింగ్ బెనిఫిట్స్ అన్నీ కూడా, మనకి ఏ సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలను కూడా మనకి పోతాయంట ఇవి. సో సిద్ధగురు గారు ఇచ్చిన టిప్ ఇది, చేసి చూడండి. ఇందులో పెద్ద కష్టమైన విషయం అయితే ఏం లేదు. సిద్ధగురు గారు ఎప్పుడు కూడా రూపాయి ఖర్చు లేని విషయమే ఇస్తారు. అందులో అంత బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, ఇది ఒక్కరు చేసిన ఇంట్లో వాళ్ళందరూ పెట్టుకోవచ్చు, ఇంకా ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు, ఎవరికైనా మీరు ఇవ్వచ్చు. ఒక పర్సన్ మొదలు పెడితే అదే పర్సన్ నెక్స్ట్ నెక్స్ట్ పౌర్ణమి ఎండ్ చేయాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు చేయకూడదు, ఒకే పర్సన్ చేయాలి. పీరియడ్స్లో ఆ 3 days చేయకండి, 4th డే నుంచి మళ్ళీ చేయండి. ఇంకేం లేదు, చాలా ఈజీ ఈ మెథడాలజీ. ఇది చేసి దీని బెనిఫిట్స్ని మీరు అందరూ కూడా ఎంజాయ్ చేసి మాకు కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.